పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చెయ్యండి. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైన. నేను అట్లా ఎవరినన్నా తీసుకున్నానా మా కుటుంబంలో? మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం. చంద్రశేఖర్ రావు, మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నికార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి. ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా? మీరు చెప్పండి. చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన. ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి. ఇవాళ మన సబ్ స్టేషన్లకు భూములు కొనిచ్చినాం. ఏ ఊర్లో గుడి కట్టినా, బడి కట్టినా, ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా, ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం. పోయిన 5 ఏళ్లలో ఒక ఆయన ఈడ ఉండే ఏం వసూలు చేసిండో మీకు తెలుసు కదా. ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా. నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందంట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని. అందుకే మిత్రులారా, ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను, 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. ప్రతి శాసనసభ బస్సు ఫ్రీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ స్కూటీలు అన్నారు, మీకు సిలిండర్ 500కి అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలు. అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏమి వినబడుతున్నది? మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు. గసంటి పరిస్థితున్నది ఇవాళ మీరు చూడండి. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల, వీళ్ళ చాతగాంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ 2023లోనే ఆనాడు 1,06,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద. 1,06,00,000 అందులో ఏమేమి అడిగినారు? ఒకటే అప్లికేషన్లు అన్ని ఇండ్రి. ఎవరికి రేషన్ కార్డులు కావాలి, ఎవరికి పెన్షన్లు కావాలి, ఎవరికి రైతు భరోసా కావాలి, ఎవరికి నెలకు 2,500 కావాలి, ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంటు ఫ్రీ కావాలి, అన్ని రాయిండ్రి మాకు ఇయ్యండ్రి అన్నారు. ఇది ఎప్పుడు? డిసెంబర్ 2023లో. ప్రజాపాలన అన్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది. ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకుంటారు. దేనికి మళ్ళా దరఖాస్తు? ఇందిరా మిల్లుకు పెట్టు, కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటికి సర్వే. ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్స్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నది. ఏడబడతాడు జిరాక్స్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు, ఇచ్చిందే ఇచ్చుడు. ఒక్క పని సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు పడ్డది. ఒక్క పని అయిందా? ఏదన్నా ఒకటి డైలాగులు పెట్టినంత అల్కగనా? డైలాగులు ఏమైనా మస్తుగా చెప్పచ్చు. లాగుల తొండలు ఇడుస్తా, మెడల పేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలు ఆడతా, డైలాగులు మాకు కూడా వస్తాయి. డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేస్తుంది.
ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్టోన్కి ఎంత కష్టం ఉంటుందో, ఒక ప్రభుత్వాన్ని నడుపుడంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇంకా ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు. తొందర ఏం లేదు, పని చేయండి, పని మీద దృష్టి పెట్టు. ఇప్పటికన్నా కొద్ది ఒళ్ళు వంచుర్రి. ఎంతసేపు కేసులు ఎట్లా పెట్టాలి, ఎవరిని జైలుకి ఎట్టు పంపాలి, ఎవరిని ఏం చేయాలి, ఇదే చిల్లర ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సోయి అంతకంటే కూడా లేదు. దృష్టి దాని మీద పెట్టుర్రి. నిన్న మీ మంత్రి చెప్తుండు కదా కుల్లా, రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయిందని అబద్ధం చెప్తాడు. రుణమాఫీ అయిపోయింది, 100% చేసిన 2 లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి చెప్తాడు. నిన్న వాళ్ళ మంత్రి గారు, ఆయన సహచరుడు, సీనియర్ నాయకుడు దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. ఏం చెప్పిండు? కాలే రుణమాఫీ. ఇక నేను ఈ ఊళ్ళోనే మాట్లాడుతున్నా, ఈడ చారణ మందికి అయింది, 12 మందికి గాలే అని ఖుల్లా చెప్తున్నాడు దామోదర్ రాజనరసింహ గారు. ఓ గిదే నేను అనేది, ఈ మోసమే బంద్ చేయింది. ఈ మోసపు మాటలు, బక్వాస్ మాటలు ఇవి బంద్ చేసి పని మీద దృష్టి పెట్టుండ్రి. సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టిండ్రు అని మీద కేసు ఎట్లా పెట్టాలి, పోలీసులకు అది ఒకటే పని. అసలు పని ఎక్కడ వీకింది. క్రైమ్ రేటు పెరుగుతున్నది, ఆడపిల్లల మీద దాడులు పెరుగుతున్నాయి. మొత్తం హైదరాబాద్ తో సహా రాష్ట్రం అంతటా శాంతి భద్రతలు దెబ్బతింటా ఉన్నాయి. కొత్త పెట్టుబడులేమో ఉన్న పెట్టుబడులు పోయే పరిస్థితున్నది. ఇట్లా పరిస్థితి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం మాత్రం వాళ్ళు ఇవాళ ఇక్కడ లేరు, గాల్లో తిరుగుతున్నారు. కరీంనగర్కి వస్తే హెలికాప్టర్, సిరిసిల్లకు వస్తే హెలికాప్టర్, నల్గొండకు వస్తే హెలికాప్టర్, గాలి మోటార్లు తిరుగుకుంటా, గాలి మాటలు మాట్లాడుకుంటా ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప భూమి మీదకి వస్తలేరు.